పీపీపీ విధానంలోని మెడికల్ కళాశాలల నిర్మాణంపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారంపై కూటమి ప్రభుత్వం మండిపడుతోంది. అసలు కాలేజీల నిర్మాణమే పూర్తి చేయని వైసీపీ ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ విష ప్రచారం చేస్తుంది. అంతేకాదు 2023లోనే సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద 35% సీట్లు అమ్ముకోవచ్చని కూడా జీవో ఇచ్చింది. ఆ విషయాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం బహిర్గతం చేసింది. మొన్నటి వరకు ఏపీ రాజధాని అమరావతి మునిగిందని, విజయవాడను మళ్లీ వరదలు ముంచెత్తుతాయని విషప్రచారం చేసిన వైసీపీ తాజాగా మెడికల్ కళాశాలలపై దుష్ప్రచారం ప్రారంభించింది. జగన్ 15 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేస్తుందని విష ప్రచారానికి వైసీపీ తెరలేపింది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను పూర్తి చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వైసీపీ గగ్గోలు పెడుతోంది. అయితే వైసీపీ తప్పుడు ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. పీపీపీ విధానం ద్వారా నిర్మాణాల్లో వేగం పెరుగుతుందని, అనంతరం కళాశాలలపై నియంత్రణ, యాజమాన్య హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందని అధికారులు తెలిపారు. పీపీపీ విధానంలో నిర్మిస్తున్న ప్రతి మెడికల్ కాలేజీలో కనీసం 150 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే వాస్తవాలను పక్కన పెట్టి 8,500 కోట్ల విలువైన కాలేజీలను 5,000 కోట్లకే బినామీలకు లీజుకు ఇస్తున్నారని వైసీపీ విష ప్రచారం ప్రారంభించింది. తాను 17 మెడికల్ కాలేజీలు తెచ్చానని చెబుతున్న జగన్ అన్ని కాలేజీలకు కలిపి 8,500 కోట్ల రూపాయలు వ్యయం చేయాల్సి ఉంది. కానీ కేవలం 17% నిధులు మాత్రమే ఖర్చు పెట్టారని అధికారులు గుర్తు చేశారు. ఈ కాలేజీలను కూడా 2019, 2024లో కొత్త విధానంలో భాగంగా కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిందని అధికారులు గుర్తు చేశారు. అయితే అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభిస్తే దానిపై బురద చల్లటం ఏంటని ఏపీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి ప్రశ్నించారు. మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ కాలేజెస్ మన ఏర్పాటు అవుతున్నటువంటి మెడికల్ కాలేజెస్ లో ఉండాలి. ఇంకా బెటర్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేయాలి. అత్యున్నత ప్రమాణాలతో కాలేజీలు ఏర్పాటు అయినట్లయితే 2023-24 విద్యా సంవత్సరంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో అరాకొర వసతులతోనే మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. వైసీపీ హయాంలో ప్రారంభించిన ఈ 5 మెడికల్ కాలేజీల్లో కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని అధికారులే స్వయంగా అంగీకరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024-25లో పాడేరులోని మెడికల్ కాలేజీని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మార్కాపురంలోని మెడికల్ కాలేజీ 17% నిర్మాణం మాత్రమే పూర్తి కాగా, మదనపల్లిలో 12%, పులివెందుల్లో 77%, ఆదోనిలో 15% నిర్మాణం పూర్తయింది. అయినా వైసీపీ మాత్రం ఆ కాలేజీలను పూర్తిగా నిర్మించినట్టు దుష్ప్రచారం చేస్తుందని అధికారులు తెలిపారు. అయితే మార్కాపురం, ఆదోని, మదనపల్లి, పులివెందుల, నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుగొండ కళాశాలల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ వైద్య మండలి నిబంధనల మేరకు కాలేజీలను అప్గ్రేడ్ చేసి ఏడాదిలోనే ఒక్కొక్క కాలేజీని 100 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మిగిలిన 10 కాలేజీలను కూడా పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని కొమ్మారెడ్డి పట్టాభి తెలిపారు. 5 కాలేజీలు హడావుడిగా తెరిచారు, సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా. మిగతా 12 కాలేజీలు అటకెక్కిపోయాయి. ఇవాళ మేము దానిలో 10 కాలేజీలు 2 ఫేజెస్ లో, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 తీసుకుని మేము ఇవాళ పీపీపీ మోడల్లో మేము కాలేజీలు ఎస్టాబ్లిష్ చేయడానికి ఇవాళ మేము పూనుకున్నాం. అది కూడా ఎట్లా, ఎవరైతే ముందుకు వస్తారో ఈ కాలేజీలు ఏర్పాటు చేయడానికి వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ పెట్టాలి, సెక్షన్ 8 కంపెనీ మాత్రమే పెట్టాలి, సేవాభావంతో మాత్రమే ఈ కాలేజీలు రన్ చేయాలి, ఒక్క పైసా కూడా దీనిలో నుంచి లాభం ఆర్జించడానికి వీలు లేదు అని కండిషన్ పెట్టి మరి మేము పీపీపీ మోడల్కి వెళ్తే దీనిలో ఎవరికి ఏం దోచి పెడతా ఉన్నాం? నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకాలు, దాదాపుగా 8,480 కోట్ల రూపాయల అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఉంటే ఖర్చు చేసింది కేవలం 1,450 కోట్లు. కాలేజీల ఏర్పాటు పేరుతో రకరకాలుగా నిధుల్ని దారి మళ్లించారు. ఫీజులు పెంచి వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరంగా చేసింది వైసీపీ ప్రభుత్వమేనని కూటమి ప్రభుత్వం మండిపడింది. సెల్ఫ్ ఫైనాన్స్ విధానమని మెడికల్ సీట్ల ఫీజును 12 లక్షలు చేసి అమ్మకానికి పెట్టిన విధానాన్ని జగన్ రెడ్డి అమల్లోకి తీసుకొచ్చారని తెలిపింది. అంతేకాదు గతంలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను కూడా కూటమి ప్రభుత్వం బహిర్గతం చేసింది. ఆర్థిక సమస్యలతో మూలన పడ్డ కాలేజీలను మళ్లీ పీపీపీ విధానంలో పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని అధికారులు తెలిపారు.
సుదీర్ఘ కసరత్తు చేసి కేబినెట్ లో సమగ్రంగా చర్చించి తీసుకున్న నిర్ణయంపై వైసీపీ తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదో పట్టించేలా వ్యవహరిస్తుందన్నారు. మొత్తానికి వాస్తవాలను మరుగున పెట్టి వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మెడికల్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని, దీంతో వైద్య విద్య ఎక్కువ మంది విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది.